ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు బాబా నిర్భయత గురించి చెప్తున్నారు, ధైర్యం గురించి. అయితే ఒక్క సెకండ్లో బాబా యొక్క శ్రేష్టమత ప్రమాణంగా బాబా సైగ చేశారు. శివబాబా సైగ చేయగానే బ్రహ్మబాబా కర్మ చేసేవారు. దీనినే ధైర్యం యొక్క మొదటి అడుగు అంటారు. తనువును కూడా సమర్పణ చేశారు. మనసును సదా మన్మనాభావ యొక్క విధి ద్వారా సిద్ధి స్వరూపంగా చేశారు. అందువలనే మనసు అంటే ప్రతి సంకల్పం సిద్ధి పొందింది. అయితే ధనాన్ని కూడా భవిష్యత్ చింత లేకుండా నిశ్చింతగా సమర్పణ చేశారు. ఎందుకంటే నిశ్చయం ఉంది, ఇది ఇవ్వటం కాదు, కోటాని కోట్లు తీసుకోవడం అని. అదేవిధంగా సంబంధాలను కూడా సమర్పణ చేశారు. అంటే లౌకికాన్ని అలౌకిక సంబంధంలోకి పరివర్తన చేశారు బ్రహ్మబాబా. వదిలి వేయలేదు, పరివర్తన చేశారు. నాది అనేది సమర్పణ చేశారు. అందువల్లనే సదా తనువు మనసు బుద్ధి ద్వారా నిర్మలంగా శీతలంగా సుఖదాయిగా అయ్యారు. లౌకిక పరివారం నుండి లేదా బయట ప్రపంచ ఆత్మలతో పరిస్థితులు వచ్చినా కానీ సంకల్పంలో లేదా స్వప్నంలో కూడా ఎప్పుడు సూక్ష్మ రూపంగా కానీ సంశయం రాలేదు బ్రహ్మబాబాకి. బ్రహ్మబాబా విశేషంగా ఈ విషయంలో అద్భుతం చేసి చూపించారు. మీ అందరి ముందు ఉదాహరణగా బ్రహ్మబాబా ఉన్నారు, కానీ బ్రహ్మబాబా ముందు ఎవరూ లేరు. కేవలం బాబా శ్రీమతాన్ని ఆధారంగా తీసుకున్నారు బ్రహ్మబాబా. మీకైతే చాలా సహజం కదా. ఇంకా ముందు ఎవరైతే వస్తారో వారికి ఇంకా సహజం. ఎందుకంటే అనేక ఆత్మల యొక్క శ్రేష్ఠ జీవితం ఎదురుగా ఉంటుంది. ఇది చెయ్యాలి, ఈ విధంగా అవ్వాలి అని స్పష్టంగా ఉంటుంది. అందువలన మీకు ఎందుకు ఏమిటి అని ప్రశ్నలు రావాల్సిన అవసరం కూడా లేదు. అన్నీ చూస్తున్నారు, కానీ బ్రహ్మబాబాకి ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. ఏం చెయ్యాలి, ఇక ముందు ఏమవుతుందో, సరైన విధంగా చేస్తున్నానా, తప్పుగా చేస్తున్నానా, ఇలా బ్రహ్మబాబాకి సంకల్పాలు రావడం సంభవం. కానీ ఒకే బలం ఒకే నమ్మకంతో నిశ్చయబుద్ధి నెంబర్ 1 విజయ్ అయ్యారు బ్రహ్మబాబా. ఈ సమర్పణ కారణంగా బుద్ధి సదా తేలికగా ఉండేది, మనసు నిశ్చింతంగా ఉండేది. ముఖంలో సదా నిశ్చింత చక్రవర్తి యొక్క గుర్తులు స్పష్టంగా కనిపించేవి బ్రహ్మబాబాకి ముఖంలో. అయితే 350 మంది పిల్లలకు తినడానికి తిండి లేదు. ఆలోచించండి, అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా నిశ్చింతగా ఉండగలరా? 1 గంటకి గంట కొట్టాలి. ఏం చేయాలి? 11 గంటల వరకు రొట్టెలకు పిండి లేదు. అలాంటి పరిస్థితుల్లో ఎవరు నిశ్చింతగా ఉండగలరా? అటువంటి పరిస్థితుల్లో కూడా బాబా నిశ్చింతగా ఉన్నారు. ఇది బాబా యొక్క బాధ్యత, నాది కాదు. నేను కూడా బాబా పిల్లవాడిని, నేను నిమిత్తుడిని. ఈ విధంగా ఎవరు నిశ్చింతగా ఉండగలరు? మనసు బుద్ధితో సమర్పణ అయిన ఆత్మ ఉండగలదు. ఏమవుతుందో, వీళ్ళందరూ ఆకలితో ఉంటే ఎలా, ఇలా అవ్వకూడదు, అలా అవ్వకూడదు, ఇటువంటి వ్యర్థ సంకల్పాలు బాబాకు అసలు రాలేదంట ఆ సమయంలో కూడా. అయితే బాబా రక్షకుడు, కళ్యాణకారి అనే శ్రేష్ఠ సంకల్పాలు నడిచాయి. ఇది సమర్పణ యొక్క విశేషత. ఏ విధంగా అయితే బ్రహ్మబాబా సమర్పణ యొక్క మొదటి అడుగు వేశారో ఆ విధంగా బ్రహ్మబాబాను అనుసరించండి. నిశ్చయానికి తప్పకుండా విజయం లభిస్తుంది. సమయానికి పిండి కూడా లభించింది, గంట కూడా మోగింది, ఉత్తీర్ణులు అయ్యాడు కదా బ్రహ్మబాబా. అయితే దీనినే ప్రశ్నార్థకం యొక్క మార్గంలో వెళ్ళడం కాదు, కళ్యాణ భావన అనే బిందువు పెట్టడం అని అంటారు అని బాబా అంటున్నారు. అచ్చా. ఓం శాంతి.